ఇగో గిది ఇన్నారులా కరువులా అధిక మాసం వచ్చినట్టు ఇయ్యాల రేపు ఒక్క పెండ్లి చేసుకుంటందుకే ఆడపొరులు దొరుకుతలేరంటే ఒకళ్ళకి మాత్రం బంపర్ ఆఫర్ వచ్చింది. ఓ ముగ్గురు పిల్లగన్లు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తారట. గళ్ళకు వీడియోలు తీసే కెమెరామన్ పట్టుకొచ్చి గుళ్ళదండలు మార్చిర్రు. అంటే ఊరంతా చుట్టాలు, లేకపోతేనేమో ఒక్కళ్ళు లేడన్నట్టు. ఇక వేరువేరుగా బతుకుడు ఇష్టం లేకనో గిట్ల చేసినామని చెప్పబట్టే గాళ్ళు మరి. ఇక గీ రీల్ బాజా మొగడు పిల్లలు రచ్చ ఏందో మన స్టైల్లో కుండ బద్దలు కొట్టినట్టు చూసేద్దామా. నడురు గడదిక్కు మరి. అసలు ముచ్చటేందంటే అమ్రోహా జిల్లా దౌరి అనే ఊర్లుండే సరోజ్ సావిత్రి రాణి సంతోష్ కాదక్ క్వాన్షి అనే ముగ్గురు సొంత అక్కచెల్లెళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లలో రీల్స్ చేస్తూ ఫుల్ ఫేమస్ అయినరు. వీళ్లకు గత 6 నెలల సంధి శ్యాంపురి అనే ఊర్లుండే వికాస్ అనే 20 ఏళ్ల పోరగాడు కెమెరామ్యాన్గా పనిచేస్తున్నాడు. రీల్స్ తీసి ఆ వీడియోలలో కూడా ఆయననే వీళ్ళకు మొగుడు యాక్టింగ్ చేస్తున్నాడట. కట్ చేస్తే రీల్స్లోని యాక్టింగ్ జర్రట్లా రియల్ లైఫ్లో నిజమై కూర్చున్నది. ఇంట్లో పేరెంట్స్ వీళ్లకు వేర్వేరుగా పెళ్లి సంబంధాలు చూస్తుండే వరకు ఈ ముగ్గురు పిల్లలకు గుండె గుబేలు అన్నది. పెళ్లిళ్ళు చేసుకుని వేర్వేరు ఇంట్లోకి పోతే ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేమో అని భయపడ్డరు. గంతే ఆవుశేళ్ళ మేస్తే దూడ గడ్డనమేస్తుందా అన్నట్లే ఉన్నది ఈ కథ. ముగ్గురు ఒకే తాటి మీదకి వచ్చి కెమెరామాన్ వికాస్నే పెళ్లిమీటిని చేసుకోవాలని డిసైడ్ అయ్యిండ్రు. ఇకేమున్నది, అటు దిక్కు ఇటు దిక్కు ఇంట్లో ఎవరికి చెప్పకుండా చాముండాదేవికి గుడికి పోయి అగ్ని సాక్షిగా ముగ్గురు ఒకేసారి వికాస్తోని 7 అడుగులు నడిచిండ్రు. వికాస్ కూడా ముగ్గురికి లైన్గా సింధూరం పెట్టిండ్రు. వీళ్ళు ఇన్ని రోజులు రీల్స్ చేస్తుండే కాబట్టి ఇది రియలా అని కొందరు డౌట్ఫుల్గా ఉన్నారట. కానీ తతిమలు గిదేంది పోరగాలు గిట్ల పెళ్లి చేసుకునే కదరా అని ఆయన అందిటబట్టే. ఈ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో పెట్టంగానే లచ్చలల్ల వ్యూస్తోని దేశమంతటా అగ్గి రాజేసింది. కుక్కకాడుకు చెప్పు దెబ్బ అన్నట్లు హిందూ సంఘాలు దీని మీద మండి పడతాయి. సనాతన ధర్మానికి సామాజిక మర్యాదలకు విరుద్ధమని గరమైతాండ్రు కొందరు. అయితే లొల్లు పెద్దగౌడుతోని పోలీసులు 4గురిని స్టేషన్కు పిలిపించి పంచాయతీ పెట్టిండ్రట. కానీ ఆ ముగ్గురు పిల్లలు మాత్రం మేమంతా మేజర్లమే, ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాం, చస్తాం కానీ విడిపోమని పోలీసుల ముందే కుండబద్దలు కొట్టిండ్రట. ఒక్క మొగురిని మెప్పించడానికే ముక్కులు చెక్కలైతే మన కెమెరామన్ వికాస్ మాత్రం ఒకేసారి ముగ్గురు పిల్లలను తెచ్చుకొని తెగ మురిసిపోతాడు. ఆయన కోసం వాళ్ళు చేసే యుద్ధంలా మస్తు ఖుషి అవుతాడు. ఏదేమైనా కానీ కంచెషన్ మేసినట్టే ఉన్నది కదా వీళ్ళ వరుస. రేపు మాపు తెలిసే ఈడిపోతారో లేకపోతే ఎన్ని కట్టాలు వచ్చినా కలిసే ఉంటారో చూడాలిగా. పాపం పెళ్లి కాకముందు కలిసి ఉండాలని పెళ్లి చేసుకున్నారు. మరి ఈ పెళ్లే ఈడగొడితే ఎట్లనో మరి. ఏమోలే మనకెందుకు, అన్ని తెలియకనే పెళ్లి చేసుకుంటారా ఈ మేజర్లు అని ఎడ్డియబట్టే ముసలోళ్ళు.